హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ మనం నీట్ 2024 మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే ఏ బుక్స్, ఎలాంటి బుక్స్ మీరు వాడితే మీరు బెస్ట్ గా స్కోర్ చేసుకోవచ్చు మాట్లాడుకోబోతున్నాం. నియర్లీ 680+ అయితే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అయితే బుక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్ చదివితే, చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్ చదివితే ఎక్కువ క్వాంటిటీ మనం చదువుతాం కదా, ఎక్కువ పోర్షన్స్ కవర్ చేసినట్టు అవుతుంది, టచ్ చేసినట్టు అవుతుంది. సో మనం ఎక్కువ బాగా ప్రిపేర్ అవుతున్నట్టు ఉంటుంది. అలా అస్సలు కాదు. లెసర్ ద క్వాంటిటీ, బెటర్ ద క్వాలిటీ. మీరు ఎంత తక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్ నుంచి ఆ బుక్స్ ని ఎంత మంచిగా చదువుతూ, ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తారో అంత బాగా మీ ప్రాక్టీస్ ఉంటుంది, అంత మంచిగా మీరు స్కోర్ చేయగలుగుతారు. సో క్వాంటిటీ మీద కాదు, క్వాలిటీ మీద ఫోకస్ చేయాలి. సో ఇవాళ వీడియో కూడా దాని మీదే ఉంటుంది. ఇవాళ సెషన్ కూడా క్వాలిటీ మీద ఫోకస్ చేయడానికి, మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడానికి, మీ ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఫోకస్ చేయబడింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే నెంబర్ 1 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బయాలజీ కోసం, ఫిజిక్స్ కోసం, ఇంకా కెమిస్ట్రీ కోసం సెపరేట్ గా మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ నేను బయాలజీ గురించి మాట్లాడతాను. బయాలజీ గురించి మాట్లాడుకుంటే మీ ఆల్రెడీ ఇట్స్ అన్ అన్సెడ్ రూల్, అందరికీ తెలుసు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎన్సీఆర్టీ అనేది ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ప్రయారిటీ బుక్స్ లో మీరు మాట్లాడుకుంటే. చాలా మంది అనుకుంటారు నేను ఎన్సీఆర్టీ ఆల్రెడీ చదివేశాను, ఒకసారి 2 సార్లు చదివేస్తే అయిపోయింది అనుకుంటారు. లేదంటే ఒక 5-6 సార్లు చదివినా చాలు అనుకుంటారు. అక్కడ మీరు ఎన్నిసార్లు చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదు. చదివిన ప్రతిసారి మీరు ఎంత నేర్చుకున్నారు, ఎంత బాగా మీరు దాంట్లో ఉన్న నాలెడ్జ్ ని, లేదంటే దాంట్లో ఉన్న లైన్స్ ని గుర్తుపెట్టుకోగలుగుతున్నారు, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీరు క్వశ్చన్స్ వైజ్ గా ఎలా యూజ్ చేయగలుగుతున్నారు అన్నది ఇంపార్టెంట్ అయిపోతుంది. ఫర్ సపోజ్ మీకు అనిపిస్తే నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీ చదువుతున్నాను, నాకు వచ్చు అని మీకు అనిపిస్తే నేను ఒక సింపుల్ క్వశ్చన్ మీకు అడుగుతాను. ఓకే, సో చూడండి, ఈ క్వశ్చన్ ప్యూర్ గా ఎన్సీఆర్టీ నుంచి నేను అడుగుతున్నాను. ఓకే, ఇక్కడ క్లియర్ గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ గురించి మాట్లాడుకుంటే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అది ఎక్కడ ప్రొడ్యూస్ చేయబడుతుంది, అంటే లొకేషన్ ఏంటి, ఎలాంటి ఆర్గన్ లో లేదంటే టిష్యూలో ప్రొడ్యూస్ అవుతున్నది. రెండోది మాలిక్యులర్ నేచర్ ఏంటి ఆ హార్మోన్ ది. ఓకే, ఎలాంటి నేచర్ హార్మోన్ ది, ఎలాంటి మాలిక్యూల్ అది. ఓకే, బయోమాలిక్యూల్స్ చదువుకుంటాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, పెప్టైడ్స్ అవన్నీ చదువుకుంటాం. సో ఎలాంటి ఫ్యాట్స్ అవన్నీ చదువుకుంటాం కదా, సో ఎలాంటి టైప్ ఆఫ్ మాలిక్యూల్ అది. ఓకే, దాని తర్వాత దాని ఫంక్షన్ ఏమిటి, అదేం చేస్తున్నది. ఈ 3 క్వశ్చన్లు నేను మిమ్మల్ని, ఫర్ సపోజ్ నేను మీకు చెప్తే ఎన్సీఆర్టీలో ఒకే ఒక్క లైన్ లోని ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఉన్నదని నేను మీకు చెప్తే మీరు నమ్ముతారా? ఓకే, అదే అనమాట ఎన్సీఆర్టీది పవర్. సో మీరు ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ ఫర్ సపోజ్ మీరు గూగుల్ చేసి ఆన్సర్ చేస్తారు, ఎన్సీఆర్టీ చూసి ఆన్సర్ చేస్తారు, మీ ఇష్టం. ఓకే, సో దీని ఆన్సర్ నేను మీకు చెప్పేస్తున్నాను. అదే జూక్స్టా గ్లామరులర్ సెల్స్ ఆఫ్ కిడ్నీ ఏవైతే ఉన్నాయో, మన కిడ్నీలో ఏవైతే జూక్స్టా గ్లామరులర్ అపారేటస్ ఉన్నదో అందులో ఉన్న సెల్స్ లోని ఎరిథ్రోపాయిటిన్ అనేది ఫామ్ అవుతున్నది. అదేం చేస్తున్నది అంటే ఎరిథ్రోపాయిసిస్ చేస్తున్నది, ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ. ఇప్పుడు మీరు అనుకుని ఉంటారు మాలిక్యులర్ నేచర్ అడిగారు కదా సార్, అది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఇట్స్ పెప్టైడ్ హార్మోన్. అదొక పెప్టైడ్ హార్మోన్. ఓకే, జూక్స్టా గ్లామరులర్ సెల్స్ లో ఫామ్ అవుతున్నది. అది కాకుండా ఎరిథ్రోపాయిటిన్ ఏం చేస్తున్నది అంటే ఆర్బీసీ, అంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ని యాక్చువల్ గా స్టిమ్యులేట్ చేస్తున్నది. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఒకే లైన్ లో ఉంది. ఇదే ఒక లైన్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు ఫామ్ చేయొచ్చు ఎన్సీఆర్టీ నుంచి, ఎన్టీఏ వాళ్ళు. సో అది ఎన్సీఆర్టీది పవర్. అందుకే ఎన్సీఆర్టీ అనేది మీకు త్వరగా అయి ఉండాలి, మంచిగా అర్థమై ఉండాలి. అందుకే రిపీటెడ్ గా చదవడం చాలా ఇంపార్టెంట్, కరెక్టే. కాకపోతే మీరు ఎంత బాగా ఎన్సీఆర్టీని చదివి గ్రాస్ చేసుకోగలుగుతున్నారో అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ బాగా చదివేసాం కదా, దాని తర్వాత మనం ఏం చేయాలి, క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి కదా. సో క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి నేనంటే ఇప్పటి వరకు బెస్ట్ బుక్ నేను ఏదైతే సజెస్ట్ చేశానో అదే ఎంటీజీది ఎన్సీఆర్టీ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. ఇప్పుడు మీరు ఒక ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్ అయి ఉంటే మీరు ఆల్రెడీ మీ స్టేట్ సిలబస్ చదువుతూనే ఉంటారు, లేదంటే మీ సిబిఎస్ఈ చేస్తే వెల్ అండ్ గుడ్. లేదంటే మీ సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ చదువుతూ మీరు కోచింగ్ లో ఉన్నారు, అవన్నీ చేస్తున్నారు అంటే సింపుల్ గా మాట్లాడుకుంటే ఒక ఇంపార్టెంట్ విషయం అనేది, మీరు ఎప్పుడైతే స్టేట్ సిలబస్ చదువుతున్నారో స్టేట్ సిలబస్ కి ఎన్సీఆర్టీకి డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ కవరప్ చేయాలంటే ఎన్సీఆర్టీని మీరు చదవాలి, మీకంటూ మీ సెల్ఫ్ స్టడీ టైం తీసుకోవాలి. అది కాకుండా ఎన్సీఆర్టీ చదివిన తర్వాత ఎన్సీఆర్టీ అట్ యువర్ ఫింగర్ టిప్స్ అని బుక్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క లైన్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ఇస్తారు. ప్రతి ఇయర్ కొత్త ఎడిషన్ ఉంటుంది. సో ఇది 2024 ఎడిషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లేటెస్ట్ ఎడిషన్ మీకు దొరికిపోతుంది 2024 నీట్ ప్రిపరేషన్ కోసం. సో దానికోసం మీరు ఈ బుక్ డెఫినెట్ గా వాడచ్చు, ఇట్స్ యూస్ఫుల్. ఎలాంటి ప్రమోషన్ కాదు, యాడ్ కాదు, మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మీరు ఇంకే బుక్ అయినా రిఫర్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ మై సజెషన్, అంతే. సో ఫర్దర్ మనం ఎన్సీఆర్, ఇది బేసిక్ గా బయాలజీకి ఇవి రెండే చాలు. ఎన్సీఆర్టీ చాలు, దాని తర్వాత ఎంటీజీ ఎన్సీఆర్టీ అట్ యువర్ ఫింగర్ టిప్స్. ఇందులో బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, పర్ చాప్టర్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆరామ్గా మీరు చేసుకోవచ్చు. ఓకే, 100+ క్వశ్చన్స్ పర్ చాప్టర్ ఈజీగా ఉన్నాయి. ఓకే, ఒక చాప్టర్ లో కొంచెం తక్కువ ఉండొచ్చు, ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. సో వెరీ యూస్ఫుల్. ఫర్దర్ మనం కెమిస్ట్రీ పక్కకి వెళ్తే చాలా మంది స్టూడెంట్స్ ఎన్సీఆర్టీ అవసరం లేదు కదా, కెమిస్ట్రీలో ఇంకా నార్మల్ ఏదైనా వేరే ప్రాక్టీస్ బుక్ చేసుకుంటే చాలు కదా అని అనుకోవచ్చు. లేదు,
ఎన్సీఆర్టీ అనేది కెమిస్ట్రీకి కూడా ఇంపార్టెంట్. మెయిన్లీ మీ ఫిజికల్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, ఫిజికల్ కెమిస్ట్రీలో ఏదైతే థియరీ పార్ట్ ఉన్నదో దాంట్లో ఎన్సీఆర్టీలో లైన్ బై లైన్ మనం చూసుకుంటే అదే లైన్ నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అయితే అడుగుతారు మీకు నీట్లోని. సో అందుకే చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కెమిస్ట్రీలో కూడా మీరు ఎన్సీఆర్టీని ప్రిఫర్ చేయడం, ఎన్సీఆర్టీని మంచిగా చదువుకోవాలి. సో ఒకసారి ఎన్సీఆర్టీ మీరు చదివేసుకున్నారు, పర్వాలేదు, టైం అది దొరికింది, ఎన్సీఆర్టీ చేశారు. చదివిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఆఫ్ కోర్స్ ఎన్సీఆర్టీ అట్ యువర్ ఫింగర్ టిప్స్, సేమ్ ఎంటీజీదే బుక్ నేను మళ్ళీ మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే, దీంట్లో మీకు కెమిస్ట్రీది పూర్తిగా ఏదైతే ఎన్సీఆర్టీలో ఎలాగైతే ఉందో దాన్ని బట్టి మీకు క్వశ్చన్స్ కూడా డిజైన్ చేశారు. నార్మల్ గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మంచి మంచిగా ఉంటాయి కాబట్టి దీంట్లో మీరు ఓవరాల్ గా కవర్ చేసుకోగలుగుతారు. ఓన్లీ మై సజెషన్, నో ప్రమోషన్. ఓకే, అది అనమాట. లాస్ట్ లో మనం చూసుకుంటే ఫిజిక్స్ లో మనకి ఎన్సీఆర్టీ చదవకపోయినా పర్వాలేదు, బికాస్ ఎన్సీఆర్టీ అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ప్రాక్టీస్ అనేది, కాన్సెప్ట్ అనేది, థియరీ అనేది బాగా అర్థం అవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజిక్స్ లో మెయిన్ మీకు చాలా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపేర్ టు మనకి కెమిస్ట్రీ ఇంకా బయాలజీ, ఫిజిక్స్ లో చాలా ఎక్కువ. అంటే బయాలజీ మీరు గంట సేపు ప్రాక్టీస్ చేస్తున్నారంటే బయాలజీ ఇంకా కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేది మీకు 2 గంటలు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్ లెవెల్ మీకు టైం పట్టేస్తుంది, ఫిజిక్స్ కి కష్టంగా ఉంటుంది, మెయిన్లీ బయాలజీ స్టూడెంట్స్ కి, బైపీసీ స్టూడెంట్స్ కి. సో అందుకే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎర్రర్లెస్ ఫిజిక్స్ ఆఫ్ ఏదైతే ఉన్నదో నీట్, ఎన్టీఏ ఇంకా ఎన్సీఆర్టీ రెండిట్ గైడ్ లైన్స్ మీద ఫామ్ చేశారు. చాలా బాగుంటుంది ఈ బుక్. ఇది కూడా నేను జస్ట్ నా సజెషన్, చాలా బాగుంటుంది, డెఫినెట్ గా మీరు ట్రై చేసుకోవచ్చు. పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి మంచి ప్రాక్టీస్ అయితే మీకు అయిపోతుంది, చాలా బాగా నేర్చుకుంటారు ఇందులోని. ఓకే, సో మీరు ఓన్ గా మీరు నేర్చుకోగలరు. దీని త్రూగా మీరు ఫిజిక్స్ నేర్చుకున్నారంటే 11th 12th రెండింటికి ఉన్నది. సో డెఫినెట్ గా మీరు సజెస్ట్ చేసుకోవచ్చు ఈ బుక్ మీకోసం. లాస్ట్ మన ఫైనల్ టిప్స్ మాట్లాడుకుంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం చాలా అవసరం ఫర్ బోత్ ఫిజిక్స్, ఫర్ ఆల్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అన్ని 3 సబ్జెక్ట్స్ కోసం. సో అందుకే దానికోసం ఏంటంటే మినిమం 10 to 12 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు చేయమనేసి ఎవరైనా సజెస్ట్ చేసి ఉంటారు, మీరు వినే ఉంటారు. లేదంటే నేను చెప్పేస్తున్నాను, మినిమం 5 years అయితే మినిమం చేయాలి. ఇంకా కొంచెం చేయగలిగితే 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఈసారి మీరు నీట్ లో చూస్తుంటే బోల్డ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గా వచ్చాయి. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అయినా, ఎలాంటి స్టేట్మెంట్ లైఫ్ క్వశ్చన్స్ అయినా రిపీట్ అయ్యాయి చాలా క్వశ్చన్స్. లేదంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి కొంచెం సెంటెన్స్ మార్చ్ కూడా ఇచ్చారు మీకు. సో అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిపోతుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం మీరు ఎంటీజీదే నీట్ ఎక్స్ప్లోరర్ బుక్ అని ఉంటుంది, ఇది మీరు డెఫినెట్ గా యూస్ చేసుకోవచ్చు, రిఫర్ చేసుకోవచ్చు. సో లాస్ట్ లో మనం ఏం మాట్లాడుకోవాలంటే నోట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎన్సీఆర్టీ చదివినప్పుడు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మీ డీటెయిల్డ్ నోట్స్ ఫస్ట్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటారు, ఎప్పుడైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఎన్సీఆర్టీ చదువుతున్నారో. అది కాకుండా షార్ట్ నోట్స్ అనేవి తర్వాత ప్రిపేర్ చేసుకుంటారు. నాతో పాటు డీటెయిల్డ్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను క్లాసెస్ తీసుకుంటున్నాను, ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనే క్లాసెస్ నేను చేస్తున్నాను. ఓకే, సో ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ మీరు చూసుకుంటే లైన్ బై లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ మీరు చూసుకుంటే దీంట్లో నేను మీకు క్లియర్ గా ప్రతి లైన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను, పూర్తి చాప్టర్ ని కవర్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కొన్ని చాప్టర్స్ నుంచి ఆ సెషన్స్ వచ్చాయి, ఫర్దర్ అన్ని చాప్టర్స్ మీద ఈ సెషన్స్ నేను చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఫాలో అవ్వండి నా ఈ ఛానల్ ని, వేదాంత తెలుగుని. దీంట్లో నేను రెగ్యులర్ గా సెషన్స్ పెడతాను. ఇప్పటివరకు కొంచెం ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండేది, కొంచెం ఇంక్రీజ్ చేయబోతున్నాను ఫ్రీక్వెన్సీ. నంబర్ ఆఫ్ సెషన్స్ పెరగబోతున్నాయి రాబోయే 10 to 15 days లోని మీకు నంబర్ ఆఫ్ సెషన్స్ పెరుగుతాయి. వీక్లీ 1-2 క్లాసెస్ వచ్చేవి, ఇప్పుడు ఇంకా నంబర్ ఆఫ్ క్లాసెస్ పెరగబోతున్నాయి. సో డెఫినెట్లీ నా తరఫు నుంచి 100% మీకు ఉంటుంది ప్రిపరేషన్ కోసం. ఓకే, లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను, అది కాకుండా నార్మల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్స్ తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కూడా చేపిస్తాను. అది కాకుండా మీకు ఏదైతే ఫర్దర్ బుక్స్ అవసరం ఉన్నాయో అది నేను మెన్షన్ చేస్తాను. సో నేను అనుకున్నాకైతే ఒక క్లియర్ ఐడియా అయితే మీకు వచ్చేసి ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలో. ఈ బుక్స్ మాత్రం చాలు, ఇంకా అనవసరంగా వెళ్ళకండి. లేదంటే మీరు కూడా ఒక ఏమైనా బుక్స్ తీసుకుందాం అనుకుంటున్నారంటే క్వాంటిటీని మినిమం గా పెట్టండి, క్వాలిటీని పెంచండి. The quantity should be minimum, quality should be the best in your preparation. Books అయినా ఏదైనా. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. ఐ హోప్ ఇట్ వాస్ రియలీ యూస్ఫుల్. ఈ బుక్స్ ఇంకా మీకు ఈ సెషన్ యూస్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. సెషన్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే. ఇంకా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.